ఓం నమ శాంతాయ దివ్యాయ సత్య ధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమ. మనం కేనోపనిషత్తులో ఒక మంత్రం మీద జరుగుతున్నటువంటి పూర్వపక్షాలు సిద్ధాంతాలు చెప్పుకుంటున్నాం. దాంట్లో ఎంతవరకు వచ్చామంటే పూర్వపక్షం వాళ్ళు ప్రశ్న వేశారు, ఈశ్వరుడే అల్పజ్ఞుడు సర్వజ్ఞుడు రెండు అండం బాగోలేదండి. జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటే జీవుడిగా అల్పజ్ఞుడు అవుతాడు, ఈశ్వరుడిగా సర్వజ్ఞుడు అవుతాడు. ఒకే విషయం రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పడం బాగుగా లేదు. జీవునిగా సుఖ దుఃఖాలు, ఈశ్వరునిగా మోక్షం అనుభవిస్తాడు అనడం బాగుండదు, అలా చెప్పకూడదు, అది వైరుధ్యం అన్నారు పూర్వపక్షం వాడు. క్రితం వారం మనం చెప్పుకున్నాం. అయితే భగవత్పాదుల వారు అలా కాదయ్యా, అసలు వేదాంతంలో ఉన్నటువంటి పెద్ద విషయం ఏమిటంటే ప్రత్యేకించి జీవుడు ఈశ్వరుడు అని రెండు వస్తువులు లేవు, ఉన్నది ఒక్కటే. ఆత్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి, ఏదనుకోండి, దాన్ని మీరు బ్రహ్మ అని పిలవండి, ఏ పేరు పెట్టి పిలిచినా ఉన్నది ఒక్కటే. ఈ జీవుడని కానీ లేదు మరొకటిని కానీ మరొకటి కానీ మనం లోకంలో మాట్లాడుతూ ఉన్నటువంటిది వాస్తవంగా ఆభాస మాత్రమే. జగత్తే లేనప్పుడు జగత్తులో జీవులు ఎక్కడి నుంచి వస్తాయి, అల్పజ్ఞులు ఎక్కడి నుంచి వస్తారు? అయితే మరి ఇదంతా కనిపిస్తున్నది కదండి, ఇదంతా ఆభాస అని చెప్తున్నాం. 100 సార్లు మనం విషయాన్ని చెప్పుకుంటున్నాం. అయితే జీవేశ్వరులు వేరు కాదు అని చెప్తున్నారు. ఎలాగండి? ఆత్మ సూర్యుని లాంటి వాడు, నిమిత్త మాత్రుడు మాత్రమే. సూర్యుడు ఎలాగైతే ఒక వస్తువు కనిపించడానికి కనిపించకపోవటానికి నిమిత్త మాత్రుడో, అలాగా ఆత్మ కూడా నిమిత్త మాత్రం. ఆత్మకి కర్తృత్వాలు, కర్మలు, దుఃఖాలు ఏమీ లేవు. ఆత్మకు అంటే ఈశ్వరునికి అల్పజ్ఞత్వం స్వతహాగా లేదు. స్వతహాగా ఆత్మ అంటే ఈశ్వరుడు అనేటువంటి వాడు అల్పజ్ఞుడు కాడు. అజ్ఞానులైనటువంటి జనులు అల్పజ్ఞత్వాన్ని ఆరోపిస్తారు. రాముడు సీతాదేవి కోసం ఏడ్చాడండి, సుగ్రీవుణ్ణి సహాయం అడిగాడండి, హనుమంతుడు లంకకి వెళ్ళాడండి, సీతను చూశాడండి, సీతను ఆదార్చాడండి. ఇదంతా రామాయణం చదివి చూడండి. రాముడు కూడా ఏడ్చాడు భార్య కోసం అని అంటారు. అసలు అది కాదు. వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. రామాయణం అన్నటువంటిది వేదం. వేదానికి ఎలా అర్థం చెప్పాలి? ఓ ఉదాహరణ చూడండి. సుందరకాండలో మీకు అందరికీ ఓ శ్లోకం తెలుసు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేంద్ర త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్రో సురనాయకోవా త్రాతుం న శక్తా యుధి రామవధ్యం. మామూలుగా దీనికి అర్థం ఏమిటి? హనుమంతుడు రావణాసురుడితో చెప్పాడు, బ్రహ్మైనా రుద్రుడైనా ఇంద్రుడైనా రాముడు చంపేద్దాం అనుకుంటే కాపాడలేరు. ఇదే ఉత్తి తాత్పర్యం. అసలు అవతల రావణాసురుడు షడంగ సహితంగా వేదాధ్యయనం చేసిన వాడు, జడ్వాడేం కాడు. మళ్ళీ ఏ చెప్తాడు బుర్రోపడానికి చెప్తూ ఉన్నటువంటి వాడు. ఆంజనేయుడు కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము కృత్స్నంగా చదువుకున్నాడు, సాంగంగా సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. వీళ్ళిద్దరి సంభాషణ ఎలా ఉంటుందండి? ఎడ బ్రహ్మ స్వయంభూ చతురాననోవా. ఎందుకు 3 పదాలు ఎందుకు? శ్లోకం రాయడం రాక? బ్రహ్మ ఆత్మస్వరూపుడు, స్వయంభూ తనంతట తాను ప్రకాశించేటువంటి వాడు, చతురానన ప్రాణము అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎందుకోసం అంటే ప్రయోజనం కోసం, జగత్తు యొక్క ప్రయోజనం కోసం మాత్రమే చతురమైన ఆననము కలవాడు. చతురము అంటే ప్రయోజన సహితమైనటువంటి, ఆననము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలవాడు.
వాస్తవానికి ఆయనకి ఏం లేవు. రుద్రహ కల్పాది యందు శబ్ద బ్రహ్మమును సృజించిన వాడు, వేదాదులు అతని నుంచే వచ్చాయని చెప్తారు. త్రిపేత్రహ సత్వరజస్తమో గుణముల యందు నడిపించేవాడు. త్రిపురాంతక జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థలను నాశనం చేసేవాడు. ఇంద్రహ ఇంద్రుడు అనబడేటువంటి పరమేశ్వరుడు. మహేంద్ర సృష్టిలో ప్రకాశించేటువంటి పరమేశ్వరుడు. సురనాయకోవా జ్ఞాన సహితమైనటువంటి వాళ్లను నడిపించేవాడు. సురులు అంటే జ్ఞాన సహితులు, వాళ్ళని నడిపించేవాడు. అటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ రామవధ్యం, రాముని చేత వధించబడినా కాదు. యుధి ఇంద్రియముల యందు రాముని చేత వధ్యం భేదించబడిన వాడు. అంటే రాముడు వేరు నేను వేరు అనుకున్నవాడు. రామవధ్యం అంటే రాముడు చంపినవాడని కాదు, రాముడు వేరు నేను వేరు అనుకున్నవాడు. హన హింసాగత్యో అన్న ధాతువు నుంచి వధానది వచ్చింది. దానికి ధాతువుకి అర్థం చెప్తూ ఖండయతి ఆవాహయతి ఖండయతి అని అర్థం చెప్పారు. కండు భేదనే అని అర్థం చెప్పారు. కాబట్టి రాముడితో ఎవడైతే భేదిస్తాడో, రాముడు వేరు నేను వేరు అనుకుంటాడో వాడిని ఎవడూ రక్షించలేడు. ఆత్మ రక్షించలేదు. వాడిని రక్షించడానికి నశక్తా ఎవ్వరూ సమర్థులు కాదు. అంటే ఆత్మనే ఆశ్రయించమని చెప్తున్నారు. కానీ అక్కడ నువ్వు రాముణ్ణి చేత చచ్చిపోతావు భయపడు అని హనుమంతుడు చెప్పలేదు. రావణాసురుడు అలా అర్థం చేసుకోలేదు. మనం అలా అర్థం చేసుకోవాలి. మనం అలా అర్థం చేసుకున్నప్పుడు ఉన్నది ఒక ఆత్మే, అనాత్మ విషయాలు ఏమీ లేవు. జీవేశ్వరులు వేరు కాదు. జీవేశ్వరులు ఇద్దరూ ఒక్కటే. సూర్యుడు లాంటి వాడు ఆత్మ. స్వతహాగా అతను ప్రకాశిస్తాడు. ఈశ్వరుడికి అజ్ఞాత్వం అనేటువంటి, తెలియకపోవడం అనేటువంటిది లేదు. అయితే అజ్ఞానులు అయినటువంటి వాళ్ళు రాముడు ఏడిచాడు, హనుమంతుడు వెతికాడు, సీత కనిపించలేదని ఏడిచాడు. వాటికి అర్థం చెప్పడం మనం బాగా లోతుగా వెళ్ళి అర్థం చెప్పాలి. కానీ వాటి తాత్పర్యాలు చెప్పి అదిగోటండి హనుమంతుడు ఏడుస్తున్నాడండి, అదిగోటండి రాముడు ఏడుస్తున్నాడండి, ఇలా మనం మాట్లాడకూడదు. అది ఎవళ్ళు అల్పజ్ఞులైనటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు పరమేశ్వరుడికి ఈ అల్పజ్ఞత్వం అనేటువంటి ఆరోపణ చేస్తారు. అజ్ఞానులైనటువంటి వాళ్ళు. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తాడు. వస్తువులు కనిపించడం కనిపించకపోవడం విషయంలో ఆయన నిమిత్త మాత్రుడు మాత్రమే. వాళ్ళ సూర్యుడు ఉన్నా వస్తువులు కనిపించకపోవచ్చు, సూర్యుడు లేకపోయినా వస్తువులు కనిపించవచ్చు. విచారించే వాళ్ళు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అంటారు. భీషోదయతి సూర్య, సూర్యుడు ఉదయించడం లేదు. సర్వకాల సర్వావస్థలోని సూర్యుడు ఉన్నాడు. ఒక చోట ప్రకాశిస్తున్నాడు, ఒక చోట ప్రకాశించడం లేదు. ఇండియాలో ప్రకాశించినప్పుడు అమెరికాలో చీకటి, అమెరికాలో ప్రకాశించినప్పుడు ఇండియాలో చీకటి. ఇవాళ అందరికీ తెలుసు సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. కాకపోతే ఆయన ప్రకాశాన్ని సర్వకాల సర్వావస్థల్లో ఉన్నదాన్ని గుర్తించలేకపోతున్నారు. రాత్రి పగలు అతని వల్లే ఏర్పడతాయని అహస్కరహ అని అంటారు. కానీ అలా కాదు. రాత్రి పగలు ఆయన వల్ల ఏర్పడవు. అలాగే ఇదంతా ఎలాగైతే సత్యమో, అంటే సూర్యుడు ప్రకాశించడం సర్వకాల సర్వావస్థల్లోని ఎలాగైతే సత్యమో, అలాగే ఆత్మస్వరూపమైనటువంటి ఈశ్వరుడు, ఆత్మే అయినటువంటి ఈశ్వరుడు అల్పజ్ఞుడు అనడం కూడా అసత్యమే. వాడు అల్పజ్ఞుడు, వాడికి బాగా తెలియదు అనడం కూడా తప్పే. ఎందువల్లంటే ఈశ్వరుడు కాలాతీతమైనటువంటి వాడు, చైతన్య ఘనుడైనటువంటి వాడు. జీవుల్లో తెలివి, విస్మృతి అంటే మరిచిపోవటం, స్మృతి గుర్తు రావడం, సుఖం దుఃఖం, ప్రాణశక్తి మొదలైనటువంటి వాటన్నిటికీ ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుడే కారణం. కాలాతీతుడైనటువంటి ఈశ్వరుడు లేకపోతే
చైతన్యఘనమైనటువంటి ఈశ్వరుడు లేకపోతే, అటువంటి ఆత్మస్వరూపం మనలో లేకపోతే మనకి తెలివి ఉండదు, మరిచిపోవడం ఉండదు, జ్ఞాపకం రావడం ఉండదు, సుఖాలు ఉండవు, దుఃఖాలు ఉండవు. అలాంటప్పుడు ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు అల్పజ్ఞుడు అనేటువంటి ఆలోచనే తప్పు. అసలు అలాంటి ఆలోచనే రాకూడదు. ఆత్మకు విపరీతమైనటువంటి లక్షణాలు ఏవి ఉండవు. ఆత్మకి విపరీతంగా అంటే ఆత్మ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలది కాదు. బృహదారణ్యకంలో చెప్పారు. రేపు మనం చెప్పుకుంటే ఇతరత్ర ఉపనిషత్తుల్లో కూడా ఆత్మకి ఎటువంటి లక్షణాలు ఉండవు అని చెప్తారు. సుఖ దుఃఖాలు ఉండవు, అవన్నీ ఆరోపణలు మాత్రమే. దురాత్మ ఉండదు, దుష్టమైన ఆత్మ ఉండదు, ధర్మాత్మ ఉండదు. ఆత్మధర్మము, ఆత్మ దౌరాత్మ్యము. ఆత్మధర్మము అంటే ఆత్మధర్మం తెలిసిన వాడు ధర్మాత్ముడు, ఆత్మధర్మం తెలియనటువంటి వాడు దురాత్ముడు. అంతే తప్పించి ఆత్మ చెడ్డ ఆత్మ, మంచి ఆత్మ ఇలా ఎక్కడా ఉండవు. కాబట్టి ఆత్మ అయినటువంటి ఈశ్వరుడు అల్పజ్ఞుడు అనేటువంటి ఆలోచన తప్పు. ఆత్మకు విపరీత లక్షణాలు ఏవీ లేవు, సుఖ దుఃఖాలు ఉండవు, అవన్నీ ఉత్త ఆరోపణలు మాత్రమే. వాటన్నిటి మనం ఆ ఆత్మయందు చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలు మాత్రమే. స్వతహాగా ఆత్మకు ఇవేవీ లేవు అని చెప్పారు. అయితే మరో రకంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చయ్యా. ఆకాశంలో మేఘం ఉన్నదనుకో, మెరుపులు ఉన్నాయనుకో, సూర్యకాంతి కనిపించదు. అంటే సూర్యుడు లేడని అర్థమా? మేఘాలు రాగానే సూర్యుడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? మెరుపులు రాగానే సూర్యుడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళలేదు. మేఘాలు మెరుపులు ఉన్నప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు. అప్పుడు సామాన్యులు ఏమిటంటారు? ఇవాళ సూర్యుడు ప్రకాశించడం లేదండి, పొద్దునేమో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ సూర్యుడు కనిపించలేదు కాబట్టి భోజనం చేయనంటారు. సూర్యుడు ఎక్కడికి ఓడిపోలేదు, సూర్యుడు ఉన్నాడు, వాడు వీడికి కనిపించలేదంటాడు. ఎలా కనిపిస్తాడు? మేఘాలు అడ్డంగా అది సాధ్యం కాదు. సూర్యుడు కనిపిస్తూ ఉంటే, మేఘాలు ఉంటూ ఉంటే, అలాగే మెరుపు తీగలు ఉంటూ ఉంటే, వర్షం ఉంటూ ఉంటే సూర్యుడు కనిపించడం సాధ్యం కాదు. కానీ తెలియనటువంటి వాళ్ళు ఏమిటంటారు? ఇవాళ సూర్యుడు రాలేదండి అంటారు. సూర్యుడు ఎక్కడికి పడిపోయాడు? అది ఉత్తి భ్రాంతే. ఎందువల్లంటే సూర్యుడు మేఘం లేని చోట ఆ సమయంలోనే ప్రకాశిస్తూ ఉంటాడు. బెంగళూరులో వర్షం పడుతున్నారు, సూర్యుడు కనిపించలేదు, చీకటిగా ఉన్నారు. విజయనగరంలో ఎండ పేలిపోతున్నారు. అంటే సూర్యుడు లేడా ఉన్నాడా? కరెక్ట్ గా మధ్యాహ్నం 4 గంటలు అక్కడ వర్షం పడుతున్నది, అక్కడ ఏమీ కనిపించడం లేదు. ఇక్కడ వర్షం లేదు, సూర్యుడు బాధేస్తున్నాడు, ఒక్కతో సస్తున్నాము. అంటే సూర్యుడు ఉన్నాడనా లేడనా? అలా లేడు అనుకోవడం భ్రాంతి మాత్రమే, అది వాస్తవం కాదు. ఎందువల్లంటే సూర్యుడు మేఘం లేనటువంటి చోట ఆ సమయంలో కూడా ప్రకాశిస్తాడు. ఇదే విధంగా మానవులు తమ ఆలోచనకి తగ్గట్టు ఆత్మ మీద ఆరోపణలు చేస్తారు. వాడికి ఉన్నటువంటి బుద్ధిని బట్టి వాడు ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఆత్మ ఇలాంటిదండి, అలాంటిదండి, కృష్ణుడు దొంగవాడండి, ఆ జాంబవతిని తేవటానికి ఏదో తెప్పిస్తాడండి, రేపు వినాయక చవితి వస్తుంది కథ చెప్తారు. అవన్నీ నిజాలా? కృష్ణుడు దొంగతనాలు చేస్తాడా? ధన దొంగతనం చేస్తాడా? గోపికలతో అనుచితంగా ప్రవర్తిస్తాడా? ఆయన ఆత్మస్వరూపుడు పరమాత్మ అయితే ఈ పనులన్నీ చేస్తాడా? మరి మనం అర్థం చెప్పేటప్పుడు అక్కడ రాసినటువంటి వాడి యొక్క స్థాయికి మనం పెరగడానికి ప్రయత్నం చేయాలి, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మానవులైనటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచనకి తగినట్టు ఆత్మ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఎలాగంటే బుద్ధిలో మనస్సులోనూ అనేక భావాలు కలిగి కొంత సమయం తర్వాత పోతూ ఉంటాయి. ఏదో 1 గంట క్రితం ఓ ఆలోచన వచ్చింది, అది ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంది, అది పోయింది. మళ్ళీ మరో ఆలోచన వచ్చింది, అది పోయింది. ఏదో ఈ పురాణంలోకి వచ్చాం, ఇది అయిపోయిన తర్వాత మరో ఆలోచన వస్తుంది. ఇలా అనేక రకాలైన ఆలోచనలు మనస్సులోకి బుద్ధిలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
అయితే ఆ రకమైనటువంటి ఆలోచనలు కలగడం వల్ల భ్రాంతితోనే ఆత్మకి సుఖాన్ని దుఃఖాన్ని ఆరోపణ చేస్తారు. ఈ ఆలోచనలు కలగడం వల్ల ఏం చేస్తున్నాం? ఆత్మ వేరండి, ఆత్మని గుర్తించలేమండి, ఆత్మ తెలియదండి, లేకపోతే ఇదే ఆత్మ అండి, ఆత్మ కూడా అజ్ఞానంతో ఉంటుందండి అని అంటూ ఉంటాం. అసలు ఇవి అర్థం చేసుకోవటంలో మన లోపం ఉన్నది, కానీ వాస్తవంగా ఆత్మకి అజ్ఞానము లేదు, భ్రాంతి లేదు. ఆత్మకు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నట్టుగా ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి సుఖాలు అంటవు, దుఃఖాలు అంటావు. మనం ఏదో జరిగింది, ఓ 2 గంటలు ఏడిచాం, ఆ తర్వాత నిద్రపోయాం, లేచాం, ఏమిట్రా సంగతి అని అడిగారు. ఏం లేదండి, ఆ తర్వాత కార్యక్రమం ఏమిటి చేయమంటారండి అని అడుగుతాం. 2 రోజులు అయిన తర్వాత ఏం చేస్తామండి, మరి ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి అంటాం. అంటే ఏమైందనమాట? ఆ క్షణానికి కలిగినటువంటి సుఖ దుఃఖాలు ఆ తర్వాత పోయాయి, అవి అలా ఉండిపోలేదు. అందువల్ల ఆత్మకి సుఖ దుఃఖాలు అంటాం, దేహానికే అంటుతూ ఉంటాయి, బుద్ధికి అంటుతాయి, మనస్సుకు అంటుతాయి. ఆత్మకు జీవునికి అందువల్ల భేదం లేదు. ఆత్మకి జీవుడికి భేదం లేదు, ఆత్మే జీవుడు, వాడికేవి అంటవు. ఆత్మకు జీవుడికి భేదం లేదని మరో విధంగా కూడా మనం చెప్పొచ్చు. గీతలో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అని ఒక వాక్యం ఉంది. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈశ్వరుని వలనే మనకి స్మృతి కలుగుతున్నది, జ్ఞానం కలుగుతున్నది, మరుపు కూడా కలుగుతున్నది అని చెప్పాడు. కృష్ణుడే స్వయంగా చెప్పాడు, నా వల్లే మీకు జ్ఞానం కలుగుతున్నదయ్యా, నా వల్లే మీకు స్మృతి కలుగుతున్నదయ్యా, నా వల్లే మీకు అపోహనం కూడా కలుగుతున్నదయ్యా, మరుపు కూడా కలుగుతున్నదయ్యా అన్నాడు. అంటూ మరో మాట అన్నాడు, నాదత్తే కస్యచిత్ పాపం. పరమాత్మ ఎవడి పాపాలని మూటగట్టడండి. ఏదో వాడు మనలో ఉన్నాడు కాబట్టి మనం చేసినటువంటి పాపాలన్నీ ఆ పరమాత్మకి అంటూ ఈ దేహానికి అంటుతాయి. సూక్ష్మదేహంతో ఈ దేహం మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. కానీ కారణ సూక్ష్మ శరీరాలే కర్మల్ని అనుభవించేవి, కానీ ఆత్మ అయినటువంటి ఈశ్వరుడు అనుభవించడు. ఆత్మకి వీటితో సంబంధం లేదు అని మనకి తెలుస్తున్నది. ఆత్మస్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఎవళ్ళ పాపాన్ని కూడా తీసుకోడు. అయితే అద్వయ పరమాత్మ అంటే రెండు కానటువంటి పరమాత్మ సూర్యుడు లాంటి వాడు. సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో ఈ అద్వయమైనటువంటి పరమాత్మ కూడా అలా ప్రకాశిస్తాడు. నిత్యముక్తుడు, దేనితోనే అంటాడు. ఈశ్వరుడే అయినటువంటి ఆత్మ మానవుల అజ్ఞానం చేత సంసార ధర్మాలు ఆరోపించబడుతున్నాయి. ఆయన గొప్ప జ్ఞానం అంటారండి, ఉదయాన్నే లేచి టిఫిన్ చేస్తే కానీ మాట్లాడండి, ఆచారం లేదండి, మడి లేదండి, ఏమీ లేదండి, ఆయనేం జ్ఞానండి అంటాం. అసలు ఇవన్నీ ఆరోపణలు. జ్ఞాని అయినటువంటి వాడికి స్నానం అవసరమా అనవసరమా? రమణ మహర్షి ధ్యానంలో కూర్చున్నారు, కొన్నాళ్ల పాటు స్నానం చేయలేదు. ఎవరో పుట్టుకొని నీళ్ళు పోస్తే పోసారు, పోయకపోతే పోయలేదు. ఎవరైనా అక్కడ ఏదైనా పెడితే తింటే తిన్నారు, తినకపోతే తినలేదు. అంటే శరీర ధర్మాలని ఆయన ఆలోచించలేదు. జ్ఞానులైనటువంటి వాళ్ళకి ఈ శరీర ధర్మాలతో ఏ సంబంధం ఉండదు. అది నిత్యముక్తమైనటువంటిది, దానికి సంసారిత్వం, అది సంసారము కలిగినటువంటిది, చావు పుట్టుకలు కలిగినటువంటిది అన్నది ఉత్తి తప్పుడు విషయం. అది ఆరోపణ మాత్రమే. శాస్త్రంలో చెప్పినటువంటి దాన్ని బట్టి, మహానుభావుల అనుభవాల్ని బట్టి ఆత్మరూపుడే అయినటువంటి ఈశ్వరుడికి సంసారం లేదు. శాస్త్రాల్లో చెప్పడం ఆత్మ సంసారి కాదు అని చెప్పారు, పరమాత్మ ఈశ్వరుడు సంసారి కాడు అని చెప్పారు. అలాగే లోకంలో బోల్డంత మంది ఆత్మని దర్శించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ శరీరానికి రోగం వచ్చినా,
వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా వేటి వాళ్ళు పట్టించుకోలేదు, వేటి ఎందు వాళ్ళ ఆసక్తులు కాలేదు. ఎందువల్ల కాలేదు? వాళ్ళకి సంసార ధర్మాలు లేవు కాబట్టి, వాళ్ళ ఆత్మధర్మాన్నే పట్టుకొని నడుస్తారు కాబట్టి. కాబట్టి శాస్త్రంలో చెప్పిన దాన్ని బట్టి, మహానుభావుల యొక్క అనుభవాన్ని బట్టి, ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుడికి సంసారిత్వం, చావు పుట్టుకలు అన్నవి లేవు. కాబట్టి జీవేశ్వరుడు ఒక్కటే, జీవుడు ఈశ్వరుడు వేరు వేరు కాదు. అలా అంటే ఈశ్వరునికి సంసారం వస్తుంది పోతుంది. మనం కానీ జీవుడు వేరన్నా అనుకోండి, జీవుడు పుడుతూ ఉండాలి, చస్తూ ఉండాలి. అప్పుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నది కుదరదు, ఆత్మ ఒక్కటే అన్నది కుదరదు. ఎందుకోసం? జీవుడు కూడా వేరేగా ఒకటి ఉంటాడు కదా, అలాంటిది కుదరదు. అలాంటి వైరుధ్యం వేదాంతంలో ఉండదు. అయితే ఈ విచారణ మనం అంతా చేసాం కదా, ఇప్పటి వరకు ఆలోచించాం కదా. జ్ఞానము, శక్తి మొదలైనటువంటి వాటిలో భేదం వల్ల జీవులు అనేకటువంటి వాదాన్ని ఖండించారు. జ్ఞానంలో వేరేగా ఉంటారు, ఒకటి జ్ఞానం వేరేగా ఉంటుంది, మరొకటి జ్ఞానం వేరేగా ఉంటుంది, ఒకటి శక్తి వేరేగా ఉంటుంది, మరొకటి శక్తి వేరేగా ఉంటుంది. కాబట్టి జీవులు నానాత్వం కలిగినటువంటివి అన్నటువంటి వాదన సరైనటువంటిది కాదు. అవన్నీ కూడా ఆత్మచేత ప్రకాశింపజేయబడేవి మాత్రమే, ఉత్తి భ్రాంతులు మాత్రమే అని ఖండించారు. కాబట్టి ఆత్మ సూక్ష్మం, ఈశ్వరుడు సూక్ష్మం. ఆత్మ చైతన్యవంతం, ఈశ్వరుడు చైతన్యవంతం. ఆత్మ సూక్ష్మంగా ఉంటుంది, ఈశ్వరుడు సూక్ష్మంగా ఉంటాడు. అలాగే ఆత్మ చైతన్యవంతంగా ఉంటుంది, ఈశ్వరుడు కూడా చైతన్యవంతంగానే ఉంటాడు. ఆత్మ సర్వవ్యాపి, అన్నింటి యందు వ్యాపించుంటుంది. ఈశ్వరుడు కూడా సర్వవ్యాపి, అన్నింటి యందు వ్యాపించుంటాడు. ఆత్మ కాలాతీతమైనటువంటిది, ఈశ్వరుడు కూడా కాలాతీతమైనటువంటి వాడు. ఎక్కడా ఆత్మకు ఈశ్వరునికి తేడా లేదు. ఆత్మ ఈశ్వరుడు ఒక్కటే. ఆత్మలో వికారాలు ఉన్నాయి అంటే ఆత్మ అనిత్యం అవుతుంది. ఆత్మలో వేరు వేరు రకాలు ఉన్నాయండి అన్నాం అనుకోండి, అప్పుడు ఆత్మ అనిత్యం అయిపోతుంది. మోక్ష విషయంలో అందరూ ఒక్కటే, ఎవరైనా మోక్షాన్ని పొందొచ్చు. మోక్షం పొందడానికి అర్హతలు ఏమీ లేవు, ఏ తేడా లేదు. మోక్షంలో తేడా ఉంది అంటే ఆ మోక్షం అనిత్యం అయిపోతుంది. ఈ విషయాన్ని అరవింద మార్గాన్యాయులు రమణ మహర్షి గారి దగ్గర ఒకసారి ప్రస్తావించారట. 2 రకాల మోక్షం ఉంటుంది అని. అసలు అది మోక్షమే కాదన్నారట స్వామి. అంటే మోక్షము అంటే ఒక్కటే, ఏమిటది? ఆత్మ. ఆత్మ నువ్వు గుర్తించడమే మోక్షం, వేరేగా మరేం లేదు. అది గుర్తించడాల్లో తేడాలు ఏమీ ఉండవు, ప్రత్యేకమైనటువంటి వాదనలు దానికి ఏమి ఉండవు. మోక్షం అన్నటువంటి అనిత్యము అన్నటువంటిది ఏ వాదం వాళ్ళు అంగీకరించరు. మోక్షం శాశ్వతము అని అందరూ ఒప్పుకుంటారు. కాబట్టి మోక్షంలో తేడా ఉన్నది అని అంటే అల్పజ్ఞాత్వాది జీవధర్మాలు నిత్యాలైపోతాయి. అంటే మోక్షం వీడికి వేరేగా ఉంటుంది, వారికి వేరేగా ఉంటుంది అన్నాం అనుకోండి, అప్పుడు ఈ తెలియకపోవడం అనేటటువంటి జీవధర్మము వేరవుతుంది. ఇవి నిజాలైపోతాయి, ఈ జీవధర్మాలు నిజాలైపోతాయి. అంటే మోక్షం అనేది అప్పుడు ఉండదు. భేదం అనేటువంటిది అజ్ఞానికే ఉంటుంది, జ్ఞానికి భేదం ఉండదు. అలాంటి అజ్ఞానం పోతే భేదం మనకు ఉండదు. కాబట్టి జీవేశ్వరులు ఒక్కటే, వాళ్ళిద్దరూ వేరు వేరు అనడం కుదరదు. అందువల్ల శరీర ఇంద్రియాలు, శరీరం కానివ్వండి, ఇంద్రియాలు కానివ్వండి, మనస్సు కానివ్వండి, బుద్ధి కానివ్వండి, ఇంద్రియ జ్ఞానాలు కానివ్వండి, అన్ని అహంకారానికి సంబంధించినవే. నేను 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 కేనోపనిషత్తు చెప్తున్నాను, నేను చెప్పడం లేదు. కేనోపనిషత్తు జరుగుతున్నారు. ఎందువల్ల జరుగుతున్నది? ఈశ్వర ప్రమాణంగా జరుగుతున్నది. నేను చెప్పడానికి ఇందాకలా సూర్యుడు నిమిత్త మాత్రుడు అన్నట్టుగా మన నిమిత్త మాత్రులని. ఇదే కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడిని అంటాడు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అంటాడు. అర్జున, ఓన్లీ నువ్వు ఇక్కడ ధనుస్సు 4 బాణాలు పట్టుకో కూర్చోవడం తప్పిస్తే వాస్తవంగా నీ వల్ల ఎవడు చావడం లేదు, నువ్వు ఎవరిని చంపడం లేదు. వాళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయారు.
గతాసూన గతాసూశ్చ నానుశోచంతి పండిత. పోయిన వాళ్ళ కోసం ఏడుకెందుకో అన్నారు. ఆల్రెడీ ఆ శరీరాలన్నీ కూడా టైం అయిపోయి, ఇప్పుడు నువ్వేదో చంపేస్తున్నాను, నా వల్ల ఇంతమంది తెచ్చిపోతున్నారు, ఇదంతా అహంకారం మాత్రమే, ఇది నిజం కాదు. అహంకారం పోయింది అనుకోండి, అహంకారం అనేటువంటిది కానీ చచ్చిపోతే మనకి ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, ఇంద్రియ జ్ఞానాలు కానీ నిజం అన్నటువంటి భావన ఉండదు. అహంకారం చచ్చిపోతే వాటికి వేటికి ఆత్మతో సంబంధం లేదు. ఈ శరీరాది అజ్ఞానం అనేటువంటి బీజం నుండి పుడతాయి. ఈ శరీరం ఎక్కడి నుంచి పుట్టిందండి అని అంటే అజ్ఞానం అనేటువంటి బీజం నుంచి ఈ శరీరం పుట్టింది. ఆత్మ శరీరాదుల కన్నా వేరుగా ఉంటుంది. ఆ బీజం కన్నా వేరేగా ఆత్మ ఉన్నది. కాబట్టి నిత్య విజ్ఞాన ఘన రూపం శరీరాది ప్రవాహానికి ఆత్మ కన్నా వేరైనటువంటి అనాత్మ విషయాలే కారణం. ఆత్మ అనేటువంటిది నిత్య విజ్ఞానమైనటువంటి ఘన రూపం. అది నిత్య విజ్ఞానవంతమైనటువంటి శాశ్వతమైనటువంటి రూపం. అయితే ఈ శరీరాదులన్నీ ఆత్మ కన్నా వేరుగా ఎందుకున్నాయండి అని అంటే నీలో ఉన్నటువంటి అనాత్మ జ్ఞానమే. నువ్వు ఆత్మని సరిగా తెలుసుకోలేకపోవటం వల్ల, నీకు ఆత్మ అంటే ఏమిటో అర్థం కాకపోవటం వల్ల, శరీరం వేరేగా ఉన్నదండి, ఇంద్రియాలు వేరేగా ఉన్నాయండి, మనస్సు వేరేగా ఉన్నదండి, బుద్ధి వేరేగా ఉన్నదండి అని నువ్వు అనుకుంటున్నావు. అనాత్మ విషయాల వల్ల అనుకుంటున్నావు. ఆత్మ అంటే ఏమిటో యథార్థంగా తెలిస్తే ఈ అజ్ఞాన బీజం నశించిపోతుంది. ఆత్మ అంటే అదే ఈశ్వరుడు, అదొక్కటే ఉన్నటువంటిది అని ఎప్పుడైతే మనకి తెలిసిపోతుందో మన ఈ శరీరానికి, ఈ లోకానికి, ఈ ఇంద్రియాలకి సంబంధించినటువంటి అజ్ఞానం అంతా కూడా నశించిపోతుంది. అజ్ఞానం నశించడమే ఆత్మకు మోక్షం. ఆత్మకు మోక్షం ఏమిటండి? ఆత్మ ఎక్కడికైనా వెళ్తుందా? ఆత్మని ఆత్మలోనే మనం లీనం చేస్తున్నాం. ఆత్మ ఆత్మలోనే లీనం అవుతున్నాడు, ఎక్కడికి వెళ్ళటం లేదు. మన ఆత్మని గుర్తిస్తున్నాం. అది గుర్తించాలి అని అంటే ఈ అజ్ఞానం అంతా పోవాలి. ఈ అజ్ఞానం అంతా పోతే అదే ఆత్మ వల్ల పొందబడేటువంటి మోక్షం. అజ్ఞానంలో ఉంటే ఆత్మకి బంధం, అజ్ఞానం నుంచి బయటకు వస్తే ఆత్మకి మోక్షం. ఎందుకంటే బంధానికి, అజ్ఞానానికి, మోక్షానికి జ్ఞానం కారణాలు. బంధం కానీ లేకపోతే అజ్ఞానంగా బంధమా అజ్ఞానం వల్ల కలుగుతుంది, మోక్షం జ్ఞానం వల్ల కలుగుతుంది. ఎవరైతే ఇవన్నీ అనిత్యములు, ఇవన్నీ యథార్థములు కావు అని గుర్తిస్తారో వాళ్ళు ముక్తులే, వాళ్ళ ఆత్మస్వరూపులే. వాళ్ళకి వేరేగా మనం ఇంకో చోట ఎక్కడో ఆత్మనాథులు పట్టుకొని చేతిలో పెట్టక్కర్లేదు. బ్రహ్మ అనే వాక్యంలో హా అనేటువంటి దాన్ని నిపాత అంటారు. అంటే జరిగిపోయినటువంటి కథను చెప్తుంది. పూర్వం ఒకప్పుడు దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది. సురాసురాహ. అక్కడ రాక్షసత్వం వాడలేదు. శురులు అంటే ప్రకాశించేవాళ్ళు, అసురులు అంటే అప్రకాశమానైనటువంటి వాళ్ళు. ఓసారి వాళ్ళకి వీళ్ళకి ఒకళ్ళు అజ్ఞానకృతమైన దోషం కలవాళ్ళు అసురులు, జ్ఞానకృతమైనటువంటి వివేకం కలవాళ్ళు దేవతలు. వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరిగింది. పరమేశ్వరుడు జగత్తు నిలబడాలని, ఈ స్వరలు తన మాటని పాటిస్తారని స్వరల పక్షంలో ఉండి అసురుల్ని జయించాడు. అంటే పరమేశ్వరుని యొక్క ఇచ్ఛ ప్రకారం దేవతలకు విజయం కలిగింది. అంటే అసురులకి విజయం, స్వరలకి విజయం కలిగింది. తస్య బ్రహ్మణో విజయే దేవాః అమహీయంత. ఆ బ్రహ్మ విజయంలో ఈ దేవతలందరూ కూడా మహిమ కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. మన ఇవాళ అగ్నిమిచ్చధ్వం భారతాః అని చెప్తూ ఉంటారు. భారతాః తేజస్సును కోరుకున్నటువంటి వాళ్ళు అగ్నిమిచ్చధ్వం, అగ్నిని కోరుకోండి అంటారు. ఐశ్వర్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈశ్వరుని ప్రార్థించండి అంటారు. ఏదో విద్య కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇంకో దేవతని ప్రార్థించండి అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రహ్మ యొక్క విజయము వాళ్ళ విజయము అని వాళ్ళు అనుకున్నారు. అమహీయంత బ్రహ్మ విజయం, దేవతలు మహిమ కలిగినటువంటి వాళ్ళు, మేం మహిమ కలిగినటువంటి వాళ్ళం. దేవతల బ్రహ్మ యొక్క అనుగ్రహము చేత అక్కడ విజయం లభిస్తే
ఆ విజయం మా తెలివితేటల వల్లే వచ్చింది అని వాళ్ళు అనుకున్నారు. యజ్ఞయాగాదుల్ని ధ్వంసం చేసేటువంటి అసురులు ఓడిపోయారు. దేవతల వృద్ధిని పూజని పొందారు. అయితే దేవతల స్థితి ఎలా ఉందండి అంటే అవతారికి చెప్తున్నారు. ఈ విజయం పరమేశ్వరుని విజయం అని దేవతలకి తెలియలేదు. ఇదేదో పరమేశ్వరుడు ఆయన పొందినటువంటి విజయం, దీని యందు మనకి కర్తృత్వం లేదు అని వాళ్ళు అనుకోలేదు. అంతఃకరణలో ఉండేటువంటి ఆంతరతమ సాక్షి సర్వజ్ఞుడు, అన్ని జీవులకు అన్ని కర్మలకు తగిన ఫలం ఇచ్చేటువంటి సర్వశక్తిమంతుడు, జగత్తును రక్షించేటువంటి పరమేశ్వరుణ్ణి దేవతలు తెలియలేదు. ఇవాళ ఇప్పుడు మనం పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు అక్కడ విష్ణువు శబ్దం ఉంటే విష్ణువు అంటాం, ఈశ్వర శబ్దం ఉంటే ఈశ్వరుడు అంటాం, బ్రహ్మ శబ్దం ఉంటే బ్రహ్మ అంటాం. అసలు బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, ఈశ్వరుడు లేడు, ఆత్మే ఉంది. ఆ శబ్దాలు లేవు. ఆ వేదాంతంలో ఎక్కడే ఉండవు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి? సర్వకారణమైనటువంటి పరమాత్మని తెలుసుకోవాలి. దేనికి ఆయన కర్త కాడు, అన్ని ఆయన వల్లనే నడుస్తున్నాయి, అది నీకు తెలియాలి. అయితే బాబా ఈ దేవతలు సర్వజ్ఞుడైనటువంటి ఆంతరతమ సాక్షి అయినటువంటి పరమాత్మని తెలుసుకోలేదు. అన్ని కర్మలకి తగిన ఫలితం మీకు ముందు పూర్వమీమాంస చెప్పినప్పుడు చెప్పాను. కర్మలకి ఫలాలను ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు, వాడిని తెలుసుకోలేదు. సర్వశక్తిమంతుడై ఈ జగత్తునంతా రక్షించేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకోలేదు. వీళ్ళేమీ తెలుసుకోలేదు, వీళ్ళకి ఇదేం తెలియలేదు. విజయం ఈశ్వరుని మహిమ అని గుర్తించలేదు. ఆ అసురుల్ని మేము జయించాం అనుకుంటున్నారు, కానీ ఇది ఈశ్వరుడు యొక్క మహిమ అని వాళ్ళు గుర్తించలేదు. మేమే అసురులను జయించామనేటువంటి పొరపాటు ఆలోచనలో దేవతలు పడ్డారు. మేమే, మా వల్లే జరిగింది అని వాళ్ళు అనుకున్నారు. అనుకుంటే ఏం జరుగుతుందండి? నేనే తెచ్చాను, నేనే ఇంట్లో ఉంచాను, నేనే ఖర్చు పెట్టాను, నేనే లాస్ట్కి దానివల్ల వచ్చేటువంటి నష్టాలు కూడా నావే. ఇప్పుడు ఏమైంది? వీళ్ళకి అహంకారంతో పొరపాటు ఆలోచనలోకి వచ్చారు మేమే అని. అటువంటి సమయంలో వాళ్ళలో యథార్థ జ్ఞానం కలిగించడానికి పరమేశ్వరుడు ఏం చేశాడో రాబోయే మంత్రంలో మనకు చెప్తున్నారు. అంటే వాళ్ళకి నిజమైన జ్ఞానం కలగాలి. మేమే అంతా అనుకుంటే కొంపలు అంటుకుంటాయి. అందు గురించి వాళ్ళలో ఒరే నాయన మీరు కారుదా, దీనికి కారణమైనటువంటి వాడు మరొకడు ఉన్నాడు, ఆ కారణమైనటువంటి వాడిని మీరు గుర్తించండి అని వాళ్ళకి తెలియచేయాలి. కాబట్టి రాబోయేటువంటి మంత్రంలోని ఆ విషయాన్ని చెప్తున్నారు. దానికోసం ఆ ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మ ఏమిటి చేసింది అన్నటువంటిది మనకి తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఐక్షంత అస్మాకమేవ అయం విజయ, అస్మాకం ఏవ అయం మహిమా ఇది. వాళ్ళు ఏమిటనుకున్నారండి? ఐక్షంత, ఆ దేవతలు బ్రహ్మ వల్ల లభించినటువంటి విజయాన్ని వాళ్ళ విజయం అనుకున్నారు. అదంతా కూడా వాళ్ళ మహిమే అనుకున్నారు. దేవతలు అంటే అగ్ని, వాయువు మొదలైనటువంటి రూపాల చేత వేరువేరుగా చెప్పబడేటువంటి వాళ్ళు. ఇతడు అగ్ని అండి, ఇతడు వాయువు అండి, ఇతడు కుబేరుడండి, ఇతడు నిర్రుతండి, ఇతడు వరుణుడండి, ఇతడు ఇంద్రుడండి అని వేరువేరు పేరులతో చెప్పబడేటువంటి వాళ్ళు అస్మాకం ఏవ అయం విజయ, ఈ విజయం మాదే, మేమే ఈ విజయాన్ని పొందాము అని అనుకున్నారు. ఐక్షంతా వాళ్ళు అనుకున్నారు. ఈ విజయం మాదే అనుకున్నారండి. ఐక్షంత వాళ్ళు అనుకున్నారు. అయం మహిమ, ఇంతమంది రాక్షసుల్ని సంహరించగలిగేటువంటి శక్తి కూడా మా గొప్పతనమే. అయం మహిమ అస్మాకం ఏవ, మా గొప్పతనమే అని ఐక్షంత అనుకున్నారు. అంటే దేవతలు మనలాగే ఉన్నారు. వాళ్ళు ఆది దైవిక రూపాలు, మనమేమో ఆది భౌతిక రూపాలని. పంచభూతాలతో చేయబడ్డ శరీరం మంది. పంచభూతాలు లేకుండా ఉత్తి తేజోమయంగా చేయబడ్డటువంటి శరీరం వాళ్ళది. మనకున్న జబ్బులే వాళ్ళకుంటాయి, వాళ్ళకున్న జబ్బులే మనకుంటాయి. ఎందుకంటే అగ్నిర్మేవ అతిశ్రుత, అగ్ని అనేటువంటి వాడు నోట్లో ఉంటాడు. అంటే
అగ్ని మాట్లాడిస్తాడు. అగ్నికి ఏ అహంకారం ఉంటుందో మాటల్లో అహంకారం ఉంటుంది. ఏమండి, దిక్కులు చెవులకి అధిపతులు. దిక్కులకి ఏ లక్షణాలు ఉంటాయో చెవులకి అవే ఉంటాయి. సూర్యుడికి ఏ లక్షణాలు ఉంటాయో కళ్ళకి అవే ఉంటాయి. ఏమండి, ఇంద్రియాలన్నీ కూడా ఆయా అధిదేవతల యొక్క చెప్పు చేతల్లో నడుస్తాయి. వాళ్ళకి ఎటువంటి అహంకారం ఉంటుందో అటువంటి అహంకారమే మనకు ఉంటుంది. మనకి ఎలాంటి అహంకారం ఉంటుందో ఆ దేవతలకు కూడా అలాంటి అహంకారమే ఉంటుంది. అయితే ఆ అహంకారం వల్ల వాళ్ళు నిజాన్ని గుర్తించలేరు. వాళ్ళకి నిజం తెలియదు. అసురుల్ని జయించడం అనేటువంటి దాని వల్ల అగ్ని, వరుణుడు, వాయువు, ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాల రూపాల్లో గొప్పతనం అనుభవించబడుతున్నది. మనం ఎందుకు ఇంత గొప్పతనం అనుభవిస్తున్నాం? మనందరూ కూడా అగ్నయే స్వాహ, అగ్నాయేదం నమమ అని ఎందుకుంటున్నారు? ఏమమ్మ వరుణస్రథి అని ఎందుకుంటున్నారు? ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంద్ర జ్యేష్ఠాని ద్రవిడాని అని ఎందుకుంటున్నారు? అంటే మనం ఆ అసురుల్ని జయించాం కాబట్టి అందరూ కూడా మన గొప్పతనాన్ని గుర్తించారు. వేదాలు మన గొప్పతనాన్ని గుర్తించాయి అని వాళ్ళు అనుకున్నారు. ఇంత గొప్పతనం మనకు వచ్చిందంటే మనం అసురుల్ని జయించడం వల్లే వచ్చింది అని వాళ్ళు అనుకున్నారు. అనుకొని వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఈశ్వరుని వలన ఈ విజయం కలిగింది అని వాళ్ళు భావించలేరు. వాళ్ళకి అసలు ఆలోచనే రాలేదు. లోపల ఆత్మస్వరూపుడైనటువంటి వాడు ఉన్నాడు, వాడి వల్ల ఈ విజయం నాకు లభ్యమైంది, వాళ్ళు ఈ విజయాన్ని మనకి ఇచ్చారు అనే ఆలోచనే వాళ్ళకి రాలేదు. అసురు జయం తర్వాత ఇదంతా వాళ్ళ యొక్క మహిమే అని దేవతలు అనుకున్నారు. దేవతలందరూ అనుకున్నారు. అనుకుంటే నేను నాది అనేటువంటి భిన్నత్వంతో కూడినటువంటి తప్పుడు అభిమానం ఆలోచనలు కలిగినటువంటి దేవతల భావాన్ని తెలుసుకొని పరబ్రహ్మ ఏం చేశాడో మళ్ళీ మంత్రంలో చెప్తారు. ఇంకా మనం పరభాష్యం చెప్పుకున్నాం, దీనికి వాక్య భాష్యం కూడా చెప్పాలి. అంటే నేను నాది అనేటువంటి భిన్నత్వ భావం, దానివల్ల అభిమానం, దానివల్ల కలిగేటువంటి ఆలోచనలు దేవతలు చెడుదారిలో వెళ్ళిపోతున్నారు. ఆ పరబ్రహ్మ ఆ విషయంలో ఏం చేశాడు, వాళ్ళని సరైన దారిలో ఎలా పెట్టాడు అంటే మళ్ళీ మంత్రంలో చెప్తారు. ఇక్కడ వాక్య భాష్యంలో ఏమో ఐక్యంత అని ఎందుకన్నారు? ఏ ఐక్యంత ఐక్యంత అని ఎందుకు ప్రారంభించారు అంటే నేను నాది అనేటువంటి మిథ్యాభిమానం పోగొట్టాలి కాబట్టి. మనం వేదాంతం దగ్గర కూర్చున్నప్పుడే నేను అన్న భావన పోవాలి. గురువుకైనా శిష్యుడికైనా ఎవరికైనా నేను వింటున్నాను కానీ, నేను చెప్తున్నాను కానీ, నేను ఆలోచిస్తున్నాను, ఇవేవీ ఉండకూడదు. ఆత్మ యొక్క అనుగ్రహం చేతనే మనం పొందగలగడం, పొందలేకపోవడం. ఇందులో కర్తృత్వాలు ఏమి ఉండవు. కర్తృత్వం ఉంటే అసలు ఆత్మే లేదు. కర్తృత్వం ఉంటే ఆత్మే లేదు. అందుకోసం నేను నాది అనేటువంటి మిథ్య అయినటువంటి అభిమానాన్ని పోగొట్టాలి కాబట్టి వాస్తవంగా అసురదయం పరమేశ్వరుడి యొక్క దైవల్లే జరిగింది, ఆత్మ యొక్క శక్తి చేతనే జరిగింది. కానీ దేవతలు తమ శక్తి వల్ల జయించాము అనుకుంటున్నారు, మా శక్తి అనుకుంటున్నారు. అందువలన విజయం మహిమ వాళ్ళవే అనుకున్నారు. ఈ విజయానికి మేమే కారణం, మహిమకి మేమే కారణం అని వాళ్ళు అనుకున్నారు. మరి వాళ్ళని దారిలో పెట్టాలి కదా. అలాంటి చెడు ఆలోచన కలిగినటువంటి వాళ్ళని మనం దారిలో పెట్టాలి. దేవతలు శరీరం నందు నేను అనే భావనతో ఆత్మను గుర్తించక తప్పుడు భావన చేశారు. ఇప్పుడు ఎవరికైనా తప్పుడు భావన ఎక్కడ వస్తుందంటే నేను అనుకుంటే వస్తుంది. నేను అన్నటువంటిది మీరు పక్కకు వదిలేయండి, అంతా ఆత్మస్వరూపం అనుకోండి, అప్పుడు మీలో చెడ్డ ఆలోచనలే రావు. దేవతలకు విజయం కలగడానికి, అభివృద్ధి మొదలైనటువంటి శ్రేయస్సులు కలగడానికి హృదయం లోపల ఉన్నటువంటి ఈశ్వరుడే కారణం. ఎవరి వల్ల వాళ్ళకి విజయం కలిగింది, ఎవరి వల్ల వాళ్ళకి అభివృద్ధి కలిగింది? లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు వల్లే కలిగింది. ఈశ్వరుడు అన్ని ప్రాణులకి ఆత్మ, అన్ని జీవులకి వాడే ఆత్మ. అందరికీ శుభాలు
వాడి వల్లే కలుగుతాయి. వాడు ఎవరికీ చెడు చెయ్యడు. ఆత్మరూపంగా ఆ ఈశ్వరుని గుర్తించక శరీరాన్నే నేను అనేటువంటి భావంతో దేవతలు చూశారు. ఆత్మరూపంగా ఈశ్వరుని చూడాలి. అలా చూడకుండా శరీరాన్నే నేను అనేటువంటి భావనతో చూశారు. ఎందుకోసం? శరీరం మీద ఉన్నటువంటి అభిమానంతో. సకల ప్రాణులకి ఆత్మ ఈశ్వరుడైతే ఆ ఈశ్వరుడు యథార్థ స్వరూపం తెలుసుకొని గర్వాన్ని విడిచిపెట్టడానికి తరువాత మంత్రం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం వాస్తవంగా అల్పజ్ఞుడు అయినటువంటి ఈశ్వరుడు కానీ అల్పజ్ఞుడు అయినటువంటి ఆత్మ కానీ ఒకటి లేదు. ఉన్నది ఒక్కటే ఆత్మ. జరుగుతున్నదంతా ఆత్మ వల్లే. ఈ బయటనున్నటువంటి సాధనాలని చూసి ఈ వీటి వల్లే జరుగుతున్నది అని మనం అనుకొని భ్రాంతిని పొందితే, అటువంటి భ్రాంతిని పోగొట్టి మన యందు ఉన్నటువంటి గర్వాన్ని పోగొట్టి యథార్థమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలిసినట్టుగా చేయడానికే ఇక్కడ మనకి ఈ కథని ప్రారంభించారు. ఏమిటి ఈ కథ అంటే, ఈ కథ ఏమిటంటే, తద్ధైషాం విదజ్ఞోతేభ్యో ప్రాదుర్బభూవ తన్న వ్యజానత ఇమిదం యక్షమితి. ఇది 2 ముక్కలు. ఒక ముక్కే మనం చూడగలం, 2 ముక్కలు చూడడానికి సాధ్యం కాదు. తద్ధైషాం విదజ్ఞోతేభ్యో ప్రాదుర్బభూవ తన్న వ్యజానత ఇమిదం యక్షమితి. అయితే వాళ్ళు ఎదుర్కొండా ఒక మహద్భూతం, ఒక గొప్ప భూతం కనిపించింది. వాళ్ళకి దగ్గరలో కనిపించింది. ఇదేమిట్రా, వీడు అగ్ని కాడు, ఇంద్రుడు కాడు, వరుణుడు కాడు, కుబేరుడు కాడు, వాయువు కాడు, ఎవడు కాని వాడు వీడు ఎవడరా అని వాళ్ళకి డౌట్ వచ్చింది. దేవతలు తప్పుడు ఆలోచన పరమాత్మ తెలుసుకొని ఆ దేవతల కోసం ఆయన ఆవిర్భవించాడు. ఆ పరబ్రహ్మ రూపాన్ని దేవతలు గుర్తించలేదు. పూజనీయమైనటువంటి గొప్ప భూతం ఏమిటి అని వాళ్ళు అనుకుంటున్నారు. తద్ధ ఆ రకమైనటువంటి ఏషాం ఈ దేవతల యొక్క తప్పుడు ఆలోచనను పరబ్రహ్మము విజజ్ఞో తెలుసుకున్నాడు. పరబ్రహ్మ అయినటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు దేవతల యొక్క తప్పుడు ఆలోచన తెలుసుకున్నాడు. సకల జీవుల ఇంద్రియాలని ప్రేరేపించేటువంటి వాడు కాబట్టి వీళ్లలో వచ్చినటువంటి చెడ్డ ఆలోచన ఆయనకి వెంటనే తెలిసిపోయింది. అందరి యొక్క ఆలోచనల్ని ఆయనే ప్రేరేపిస్తాడు కాబట్టి ఆ బ్రహ్మ వీళ్ళ తప్పుడు ఆలోచన తెలుసుకున్నాడు. ఈ దేవతలు అసురుల వల్ల పరాభవాన్ని పొందకూడదు. అయితే పోనీ వీళ్ళని తల్లి తగిలిద్దామా? వీళ్ళలో కాస్త మంచివాళ్ళు, మనం చెప్పిన మాట వినేటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి కాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. కానీ అబే మీరు కూడా చెడిపోయారురా అని ఆ అసురులాగా వీళ్ళని కూడా దూరంగా పంపించేయడం బాగుండదు. వీళ్ళకి పరాభవం రావడం బాగుండదు. దేవతల మీద దయతో ఆయన ఆవిర్భవించాడు. వీళ్ళని కాస్త బాగు చేయాలి అని ఆయన ఆవిర్భవించాడు. దేవతలకు తప్పుడు అభిమానం ఉన్నది. వీళ్ళలో ఉన్నటువంటి తప్పుడు అభిమానాన్ని తప్పించి వీళ్ళను రక్షించాలి అని ఆయన పుట్టాడు. ఆ పరబ్రహ్మ తన యోగశక్తి చేత తయారు చేయబడినటువంటి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి రూపంతో దేవతలకు దగ్గరగా ఇంద్రియాల ద్వారా చూడడానికి వీలుగా ఆవిర్భవించాడు. వీళ్ళని బాగు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో తన యోగశక్తి వల్ల ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని పొంది, ఒక ఆశ్చర్యకరమైనటువంటి రూపాన్ని పొంది దేవతలకి దగ్గరగా వాళ్ళ ఇంద్రియాలతో వాళ్ళు చూడడానికి వీలుగా ఆయన ఆవిర్భవించాడండి. తేభ్యః అంటే దేవతల కొరకు ప్రాదుర్బభూవ ఆవిర్భవించాడు కదా. తతు ఆ పుట్టినటువంటి రూపాన్ని, ఆ పరబ్రహ్మాన్ని, ఆ ఆత్మని దేవతలు నవ్యజానత వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అదేమిటో వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి ఏం తెలియలేదు. కిమిదం యక్షమితి ఈ పూజనీయమైనటువంటి గొప్పదైనటువంటి భూతం ఏమిటి అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. కిమిదం పూజనీయం ఏమిటి, ఇంత గొప్పదైనటువంటి యక్షం, ఈ మహద్భూతం ఏమిటి అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. వాక్య భాష్యంలో తద్బ్రహ్మ
కిల ఏషాం తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ ఈ దేవతల యొక్క మిథ్యా అహంకార రూపమైనటువంటి అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. మిథ్య, నిజం కానటువంటి అహంకార రూపమైనటువంటి దేవతల యొక్క అభిమానాన్ని తెలుసుకొని, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని బాగుపడాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవతలను ఆయన అనుగ్రహించాలని, వాళ్ళకి కంటికి కనిపించే అంత దూరంలో, అంటే దగ్గరలో ఒక పెద్ద పూజనీయమైనటువంటి మహాభూతంగా ఆయన ఆశ్చర్యకరమైనటువంటి రూపంతో ఆవిర్భవించాడు. అది చూసి దేవతలు అదేమిటో తెలియలేదు, అదేమిటి వీళ్ళకి అర్థం కాలేదు. అది గాలి కాదు, అది అగ్ని కాదు, అది కుబేరుడు కాదు, ఇంద్రుడు కాదు, వరుణుడు కాదు, ఎవరు కాదు, ఎవరిది అని వాళ్ళకి డౌట్ వచ్చింది. వచ్చి ఏమిటి అనేటువంటిది వాళ్ళు గుర్తించలేకపోయారు. అజ్ఞానంతో వాళ్ళు తెలియని వాళ్ళు అయ్యారు. ఆ దేవతలకి ఇదేమిటి అన్నటువంటిది తెలియలేదు. అలా తెలుసుకోవటం కోసం దేవతలు ఏం చేశారో మనం తరువాత మంత్రంలో చెప్పుకోవాలి. అంటే అది ఎలాగా గుర్తించాలి అన్నటువంటిది మనం తరువాత మంత్రంలో చెప్పుకోవాలి. అంటే మనం కాస్త తాపీగా చెప్పుకున్నాం కాబట్టి అర్థం మళ్ళీ చేసుకుందుకు, మరణం మళ్ళీ చేయడానికి మీకు ఒక రోజులో వీలవటం కోసం ఇక్కడతో ఆపుదాం. స్వస్తి. Thank you.